మన యోగా చెప్పు మీరు చాలా దూరంగా పెట్టుకోండి. దయచేసి అందరూ వచ్చిన వాళ్ళందరూ దయచేసి యోగాకి ఆనందం తేవాలని కోరుకుంటున్నాము. ఈరోజు యోగా డే చేస్తున్నాం మనము, ఫ్రీ యోగా. సో మీరందరూ దీన్ని సక్సెస్ఫుల్ గా జరిపి ఉదయగిరి వాళ్ళు ఎలా అని జరిగింది. మన కలెక్టర్ గారు బయలుదేరిన ప్రాంతంగా సీటింగ్ ఏర్పాటు చేసుకుంటే రాగానే చెప్తాము. ఈ జనాలు చూస్తుంటే దీంతో మీరు కొంచెం ఒక్క హాఫ్ అన్ అవర్ కోఆపరేట్ చేశారంటే యోగా. హలో, ఈరోజు మన ముఖ్య అతిథి ఉదయగిరి ఎమ్మెల్యే గారిని 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన మన సిఇఓ గారికి, అలాగే మన పీడీ గారికి, మన ముఖ్య అతిథి మన జేసీ గారు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇంతమంది వస్తారని అనుకోలేదు ఇక్కడికి డిస్ట్రిక్ట్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ రోజున మనం ఈ రంగనాయకుల స్వామి ఆలయ ప్రాంగణంలో గుడి లేదు కానీ గుడి చేయాలని మా తపన. రాబోయే 4 ఏళ్లలో దీన్ని మళ్ళీ గుడి కింద చేయాలని. ఇక్కడి నుంచి చూస్తే చక్కటి కొండ కనపడతా ఉంది, ఉదయగిరి కొండ. ఈ కొండ కూడా మనం చేయాల్సింది చాలా ఉంది. ఇక్కడి నుంచి కరెక్ట్ వ్యూ ఉంది. అలాగే గుడ్ బాయ్స్ లాగా కూర్చున్న మా రియాజ్ భాయ్, షఫరుద్దీన్ భాయ్ అందరికి కూడా మార్నింగ్ నుంచి కూర్చున్నారు 6 o'clock నుంచి. అందరికీ కూడా నా ధన్యవాదాలు. అందరం ఈరోజు చక్కగా యోగా చేద్దాం. కలెక్టర్ గారు ఆల్రెడీ, జేసీ గారు ఆల్రెడీ చెప్పారు దీని గురించి, ప్రాముఖ్యత గురించి. అలాగే మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు 21వ తేదీన వైజాగ్ వస్తున్నారు. అందరిని కూడా అక్కడికి రమ్మంటున్నారు. 21వ తేదీన అది పెద్ద యోగా డే చేయబోతున్నారు. మన ప్రధానమంత్రి వర్యులు దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తున్నారు యోగాకి. ఆయన చూస్తూ ఉంటారు మీరు, గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని ఒక పెద్ద కార్యక్రమం కింద చేయాలని. హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి అందరికి తెలిసి ఉండదు, ఎక్కువ నేను మాట్లాడేది లేదు. అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు మార్నింగ్ లేచి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన టూరిజం ఆఫీసర్ చక్కగా హ్యాండిల్ చేశారు, ఇది చక్కగా చేస్తున్నారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. స్టేజ్ ముందు ఎవరు నిలబడద్దండి, ఎందుకంటే ఇక్కడ డెమో చేసేది వాళ్ళకి తెలియదు కాబట్టి స్టేజ్ మీద ఎవరు ఉండకుండా ఆ స్టేజ్ ఫ్రంట్లో కూడా పక్కకి వెళ్ళిపోతే చాలా బాగుందని. స్టేజ్ ముందు నుంచి స్టార్ట్ చేసుకుంటే కొద్ది పక్కకు వచ్చేస్తే వీళ్ళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి స్టేజ్ ముందు ఎవరు శ్వాస వదులుతూ ఎడమ వైపుకి తిప్పండి, ముందుకు చూడండి. శ్వాస వదులుతూ కుడి వైపుకి తిప్పండి. 3వ వ్యాయామం అండి. నెమ్మదిగా మీ మెడని భుజం మీదకి వంచాలి. సో శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ కుడి వైపుకి మీ మెడని వంచాలి. శ్వాస వదులుతూ స్ట్రైట్, మళ్ళీ నెమ్మది శ్వాస వదులుతూ స్ట్రైట్, శ్వాస స్ట్రైట్, శ్వాస తీసుకుంటూ ఎడమ వైపు వంచండి. శ్వాస తీసుకుంటూ స్ట్రైట్. కుడి నుంచి ఎడమ వైపుకి 3 సార్లు. 2 3. నెమ్మదిగా 2 చేతులు శరీరానికి అటు ఇటు ఉంచండి. ఇప్పుడు మనం 3తో మీ శరీరాన్ని కుడి వైపుకి నడుము తిప్పుతూ వెనక్కి చూడాలి. మళ్ళీ శ్వాస అగైన్ ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ ముందుకి, శ్వాస వదులుతూ కుడి వైపుకి ట్విస్ట్ చేయండి. శ్వాస వదులుతూ పైకి రండి. శ్వాస తీసుకుంటూ స్లోలీ డౌన్, శ్వాస వదులుతూ పైకి. 2 చేతులు ఉంచండి. పెద్దవాళ్ళు, కళ్ళు తిరిగే వాళ్ళు ఈ ఆసనంలో మడమలు లిఫ్ట్ చేయొద్దు, మిగతా వాళ్ళు లిఫ్ట్ చేయొద్దు. టేక్ అవుతూ ఉంటుంది. మీరు స్థిరంగా ఉంచగలిగితే ఇఫ్ యు గివ్ యువర్ మైండ్ యూ విల్ బి ఏబుల్ టు స్టాండ్ ప్రాపర్లీ. 1 2 3 4 5.
పైకి తొడ వైపు పెట్టండి. స్లోగా లెగ్స్ అడ్జస్ట్ చేసుకున్నాక చేతులు పైకి లిఫ్ట్ చేయండి. ఆసనంలో ఉండండి. ముందుకి తదేకంగా చూస్తూ ఉండాలి కాన్సన్ట్రేషన్తో. కళ్ళు మూసుకోవద్దు. 1 2 స్టాప్ అండ్ స్టాప్. ఈ వృక్షాసనం రెగ్యులర్గా చేస్తే పక్షవాతం రాదండి ఓల్డ్ ఏజ్లో. మూడవ ఆసనము మనము అర్ధ చక్రాసనం చేయబోతున్నాము. 2 చేతులు నడుము వెనక పెట్టేసి 3 4 5 శ్వాస తీసుకుంటూ లిఫ్ట్ యువర్ చెస్ట్ అప్. శ్వాస వదులుతూ చేతులు కింద. ఇప్పుడు మనము పాద హస్తాసనం ప్రయత్నం చేయండి. ఎంత కుదిరితే అంత. బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు వంచొద్దండి ఎక్కువగా. 1 2 3 6 7 8 9 10. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నడుము లిఫ్ట్ చేయండి. 2 పాదాలు ఇంటర్లాక్ చేసుకోండి. లేచి ఉన్న కప్ప వెరీ గుడ్ ఫర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. ఆస్మా ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. 1 2 3 4 5 రిలీజ్ చేయండి. 2 పాదాలు ముందు వైపుకి స్ట్రెచ్ చేసి దండాసనంలోకి వచ్చేసేయండి. లాస్ట్ ఆసనం అంటే అయిపోవచ్చింది. సిట్టింగ్ ఆసనం. వక్రకొని మీ వైపుకి లాగుతూ వెనక్కి తిరిగి చూడండి. శరీరాన్ని మనం వక్ర బాడీ డీటాక్స్ చేయాలండి. 1 2 3 4 8 9 10. నెమ్మదిగా రిలీజ్ చేస్తూ లెగ్ని రిలీజ్ చేయండి. హ్యాండ్స్ రిలీజ్ చేయండి. నౌ బెండ్ యువర్ లెఫ్ట్. ఎడమ మోకాలు వంచండి. ఎడమ పాదం సీట్ దగ్గరికి తీసుకురండి. ఎడమ చేయి వెనక్కి సపోర్ట్ ఉంచండి. కుడి చేతితో ఎడమ మోకాల్ని మీ వైపుకు లాగండి. మీరు ఇప్పుడు 2 చేతులు ఛాతీకి అటు ఇటు పెట్టండి. భుజంగాసనం చేయబోతున్నాము. 2 పాదాలు చక్కగా స్ట్రైట్గా ఉంచండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ శరీరాన్ని పైకి లిఫ్ట్ చేయండి. మీ వీపుని పైకి లిఫ్ట్ చేయాలి. భుజంగము కోబ్రా పాము పడగలాగా శరీరాన్ని 5 6 7 8 9 10. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ శరీరాన్ని కిందకి తీసుకురండి. ఈసారి 2 చేతుల్ని తొడ లోపల వైపుకి పెట్టండి. కీప్ యువర్ హ్యాండ్స్ బిహైండ్ యువర్ థైస్. 2 చేతులు తొడ లోపలికి. 12 13 14 15 16 17 18 19 20. అయితే అదే మీ రెస్పిరేటరీస్ మీ లంగ్ కెపాసిటీని సూచిస్తుంది. మూడవసారి మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ప్లీజ్ సార్. సార్ రెడీ సార్. సార్ ప్లీజ్ సార్. కూడా అంత దూరం